హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్నర్స్ ప్లస్. ఈరోజు వచ్చేసి సైకాలజీలో కొన్ని ఇంపార్టెంట్ రిపీటెడ్ బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే పూర్తిగా వీడియో అయితే చూసేయండి. మీరు కనుక మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ బిట్స్లోకి అయితే వెళ్ళిపోదాం. డెజావు అనేది ఒక ఫ్రెంచ్ పదం అండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఫ్రెంచ్ పదం. డెజావు అనేది ఒక ఫ్రెంచ్. నెక్స్ట్ బిట్, హెరిడిటీ జీనియస్ పుస్తక రచయిత ఎవరు? హెరిడిటీ జీనియస్ పుస్తక రచయిత వచ్చేసి సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. హెరిడిటీ జీనియస్ పుస్తక రచయిత సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. నెక్స్ట్ బిట్, ఆన్ మెమరీ గ్రంథకర్త. ఆన్ మెమరీ గ్రంథకర్త వచ్చేసి ఎబ్బింగ్ హాస్. ఇది స్మృతికి సంబంధించింది. ఆన్ మెమరీ గ్రంథకర్త ఎబ్బింగ్ హాస్. ఇది స్మృతికి సంబంధించిన బిట్. నెక్స్ట్ బిట్, ఆదర్శాల సిద్ధాంతం ప్రతిపాదించిన వారు. ఆదర్శాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది డబ్ల్యూసి బాగ్లే. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 డబ్ల్యూసి బాగ్లే. నెక్స్ట్ బిట్, హెర్బర్ట్ సోపానాల సరైన క్రమము. ఫస్ట్ వచ్చేసి సన్నాహము, సెకండ్ వచ్చేసి సమర్పణ, తర్వాత సంసర్గము, సాధారణీకరణము, అదే అన్వయము, పునర్విమర్శ. ఇవి లైన్గా ఉన్నాయి, సో కరెక్ట్ అనమాట. హెర్బర్ట్ సోపానాల సరైన క్రమం సన్నాహం, సమర్పణ, సంసర్గము, సాధారణీకరణము, అన్వయము, అలాగే పునర్విమర్శ. నెక్స్ట్ బిట్ చూద్దాం. నెక్స్ట్ బిట్, మానసిక వయస్సు అనే భావనను ప్రవేశపెట్టింది ఆల్ఫర్డ్ బీనే. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఆల్ఫర్డ్ బీనే. నెక్స్ట్ బిట్ వచ్చేసి ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాన్స్ గ్రంథ రచయిత ఎవరు? ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాన్స్ రచయిత వచ్చేసి పావ్లోవ్. ఈయనకు ప్రయోగం చేసింది కుక్క మీద. ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాన్స్ గ్రంథ రచయిత ఈవన్ పావ్లోవ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ బిట్. నెక్స్ట్, అనిర్దేశక మంత్రంను ప్రవేశపెట్టిన వారు. అనిర్దేశక మంత్రమును ప్రవేశపెట్టింది కార్ల్ రోజర్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 కార్ల్ రోజర్స్. నెక్స్ట్ బిట్. నెక్స్ట్, క్యుమ్యులేటివ్ రేటింగ్ స్కేల్ను తయారు చేసింది ఎవరు? క్యుమ్యులేటివ్ రేటింగ్ స్కేల్ను తయారు చేసింది వచ్చేసి గట్మన్ అనమాట. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 గట్మన్. క్యుమ్యులేటివ్ రేటింగ్ స్కేలు తయారు చేసిన వారు గట్మన్. నెక్స్ట్ బిట్ చూద్దాం. నెక్స్ట్, సైకలాజికల్ మోడలింగ్ గ్రంథ రచయిత వచ్చేసి బండూరా. ఈయన వచ్చేసి బోబోడాల్ మీద ప్రయోగాలు అయితే చేశారు. నెక్స్ట్ బిట్ చూద్దాం. నెక్స్ట్, అవసరాల అనుక్రమణిక సిద్ధాంతంను ప్రతిపాదించిన వారు. అవసరాల అనుక్రమణిక సిద్ధాంతంను ప్రతిపాదించిన వారు వచ్చేసి మాస్లో. అవసరాల అనుక్రమణిక సిద్ధాంతంను ప్రతిపాదించింది మాస్లో. నెక్స్ట్ బిట్ చూద్దాం. నెక్స్ట్, మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ గ్రంథకర్త కోహ్లెర్. ఈయన ప్రయోగం చేసింది చింపాంజీ మీద ప్రయోగం అయితే చేశారు. నెక్స్ట్ బిట్ చూద్దాము. నెక్స్ట్, హెర్బర్ట్ సోపానాల్లో పునర్విమర్శ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? హెర్బర్ట్ సోపానాల్లో పునర్విమర్శ యొక్క ప్రధాన ఉద్దేశం వచ్చేసి అభ్యసించిన భావనలను దృఢపరచడం. పునర్విమర్శ యొక్క ప్రధాన ఉద్దేశం. నెక్స్ట్ బిట్ చూద్దాం. నెక్స్ట్, సమరూప మూలకాల సిద్ధాంతంను ప్రతిపాదించిన వారు. సమరూప మూలకాల సిద్ధాంతంను ప్రతిపాదించింది ఈఎల్ థార్న్డైక్. సమరూప మూలకాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఈఎల్ థార్న్డైక్. నెక్స్ట్ బిట్. నెక్స్ట్, టచిస్టోస్కోపును దీనిని అంచనా వేయడానికి ఉపయోగిస్తారు. టచిస్టోస్కోప్ను వచ్చేసి స్మృతి విస్మృతులను అంచనా వేయడానికి ఉపయోగిస్తారు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 స్మృతి విస్మృతి. నెక్స్ట్ బిట్. నెక్స్ట్, మనోసాంఘిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు వచ్చేసి ఎరిక్ ఎరిక్సన్. ఇది వచ్చేసి సెకండ్ ఆప్షన్ 2 ఎరిక్ ఎరిక్సన్. మనోసాంఘిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎరిక్ ఎరిక్సన్. ఒకవేళ నేను చెప్పేది ఫాస్ట్గా ఉంటే నాకు కమెంట్ చేయండి, కొంచెం స్లోగా చెప్పండి అనేది స్లోగా అయితే చెప్తాను. నెక్స్ట్ బిట్ చూసుకున్నట్లయితే, పిల్లలు పుట్టుకతోనే భాషా సంబంధ అంతర్గత శక్తులతో జన్మిస్తారని చెప్పిన శాస్త్రవేత్త. భాష అనగానే మనకు గుర్తు రావాల్సింది, లాంగ్వేజ్ అనగానే గుర్తు రావాల్సింది ఆవారం నోమ్ చోమ్స్కీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 నోమ్ చోమ్స్కీ. పిల్లలు పుట్టుకతోనే భాషా సంబంధ అంతర్గత శక్తులతో జన్మిస్తారని చెప్పిన శాస్త్రవేత్త వచ్చేసి ఆవారం నోమ్ చోమ్స్కీ. నెక్స్ట్ బిట్ చూద్దాం. యానిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అను గ్రంథ రచయిత ఎవరు అంటే థార్న్డైక్. ఈఎల్ థార్న్డైక్. యానిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ గ్రంథ రచయిత ఈఎల్ థార్న్డైక్. నెక్స్ట్ బిట్.
బోధనా యంత్రాలను మొదటిసారి ఉపయోగించిన వారు. బోధనా యంత్రాలను మొదటిసారి ఉపయోగించిన వారు. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనమాట ఇవన్నీ. సో, ఈ బిట్స్‌లో నుంచి కన్ఫర్మ్‌గా 2 నుంచి 3 బిట్స్ అయితే కన్ఫర్మ్‌గా వస్తాయి. సో, ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. బోధనా యంత్రాలను మొదటిసారి ఉపయోగించిన వారు వచ్చేసి ప్రెస్సీ. బోధనా యంత్రాలను మొదటిసారి ఉపయోగించిన వారు, కనిపెట్టిన వారు కాదు. ఉపయోగించిన వారు ప్రెస్సీ. నెక్స్ట్ బిట్ చూద్దాం. నెక్స్ట్ స్కఫోల్డింగ్ అనగా అంటే సహకారం అందించడం. స్కఫోల్డింగ్ అనగా సహకారాన్ని అందించడం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 సహకారం అందించడం. నెక్స్ట్ బిట్ చూద్దాం. నెక్స్ట్ స్మృతి చిహ్నాల గురించి పేర్కొన్న శాస్త్రవేత్త. స్మృతి చిహ్నాల గురించి పేర్కొన్న శాస్త్రవేత్త. స్మృతి చిహ్నాల గురించి పేర్కొన్న శాస్త్రవేత్త వచ్చేసి ఎబ్బింగ్హాస్. స్మృతి చిహ్నాల గురించి పేర్కొన్న శాస్త్రవేత్త ఎబ్బింగ్హాస్. నెక్స్ట్ బిట్ చూద్దాం. నెక్స్ట్ బోధన లేదా శిక్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మరియు ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ పుస్తక రచయిత అయిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు? బోధన లేదా శిక్షణ సిద్ధాంతాన్ని లేదా బోధన సిద్ధాంతము లేదా శిక్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించి ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ పుస్తక రచయిత అయిన మనోవిజ్ఞాన శాస్త్రం ఎవరు అంటే జెరోమ్ ఎస్ బ్రూనర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 బ్రూనర్. నెక్స్ట్ బిట్. నెక్స్ట్ ఏ విషయ మూలాలైనా ఎవరికైనా ఏ వికాస దశలోనైనా ఫలవంతంగా బోధించవచ్చు అని తెలిపినవారు. ఏ వికాస మూలాలనైనా ఎవరికైనా ఏ వికాస దశలోనైనా ఫలవంతంగా బోధించవచ్చు అని తెలిపినవారు బ్రూనర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 బ్రూనర్. నెక్స్ట్ ఒక పేపర్లోనే మళ్ళీ రిపీట్ అయింది చూడండి. బిట్ పిల్లలు అంతర్గత శక్తులతో జన్మిస్తారు. వీటి వల్ల పిల్లలు ఏ భాషనైనా నేర్చుకోగలరు. ఇది ఎలా అడిగారంటే కన్ఫ్యూజ్ చేస్తూ అడిగాడనమాట బిట్. దీనికి పిల్లలు పుట్టుకతోనే భాషను నేర్చుకుంటారని అక్కడ బిట్ అడిగితే పిల్లలు అంతర్గత శక్తులతో జన్మిస్తారు. వీటి ద్వారా పిల్లలు ఏ భాషనైనా నేర్చుకోగలరు అన్న మనోవిజ్ఞాన శాస్త్రవేత్తడు ఎవరు అనేసి అడిగాడు. ఇక్కడ కూడా ఆన్సర్ వచ్చేసి భాష అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆవారం నోమ్ చోమ్స్కీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ బిట్. ఎరిక్ ఎరిక్సన్ ప్రతిపాదించిన సిద్ధాంతం. ఎరిక్ ఎరిక్సన్ ప్రతిపాదించిన సిద్ధాంతం వచ్చేసి మనోసాంఘిక వికాస సిద్ధాంతం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 మనోసాంఘిక వికాస సిద్ధాంతం. నెక్స్ట్ శాంతి కోసం విద్యను ప్రతిపాదించింది వచ్చేసి ఎన్సిఎఫ్ 2005. శాంతి కోసం విద్యను ప్రతిపాదించినది ఎన్సిఎఫ్ 2005. నెక్స్ట్ బిట్. నెక్స్ట్ గెస్టాల్ట్ వాదానికి మరో పేరు వచ్చేసి సంజ్ఞానాత్మకవాదం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ బిట్ చూద్దాం. నెక్స్ట్ సగంలో ఆపిన పనులు పూర్తిగా చేసిన పనుల కంటే బాగా గుర్తుంటాయని పేర్కొన్నవారు. పూర్తిగా చేసిన పనుల కంటే బాగా గుర్తుంటాయని పేర్కొన్న శాస్త్రవేత్త వచ్చేసి జైగార్నిక్. ఆన్సర్ ఆప్షన్ 4 జైగార్నిక్. సగంలో ఆపేసిన పనులు పూర్తిగా చేసిన పనుల కంటే కూడా బాగా గుర్తుంటాయని చెప్పింది జైగార్నిక్. నెక్స్ట్ ఎబ్బింగ్హాస్ రచించిన గ్రంథం వచ్చేసి ఆన్ మెమరీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఆన్ మెమరీ. అభ్యసన బదలాయింపును వివరించే అతి ప్రాచీన సిద్ధాంతం. వచ్చేసి నియత క్రమశిక్షణ సిద్ధాంతము. అభ్యసన బదలాయింపును వివరించే అతి ప్రాచీన సిద్ధాంతం నియత క్రమశిక్షణ సిద్ధాంతం. నెక్స్ట్ ఆల్ఫ్రెడ్ బీనే మనకు అందజేసిన భావన. మనకు దేని గురించి చెప్పాడంటే మానసిక వయస్సు గురించి చెప్పడం జరిగింది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 మానసిక వయస్సు. నెక్స్ట్ హోవర్డ్ గార్డ్నర్ ప్రతిపాదించిన సిద్ధాంతం వచ్చేసి బహుళ ప్రజ్ఞా సిద్ధాంతము. నెక్స్ట్ వ్యక్తి ప్రజ్ఞలో మూర్త, అమూర్త మరియు సాంఘిక ప్రజ్ఞలుంటాయని పేర్కొన్న శాస్త్రవేత్త. వ్యక్తి ప్రజ్ఞలోనే మూర్త, అమూర్త మరియు సాంఘిక ప్రజ్ఞలుంటాయని పేర్కొన్న శాస్త్రవేత్త వచ్చేసి ఈఎల్ థాండైక్. ఆన్సర్ ఆప్షన్ 2 ఈఎల్ థాండైక్. నెక్స్ట్ బిట్. కథనాలపై అనేక ప్రయోగశాల చేసిన బ్రిటిష్ మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త. కథనాలపై అనేక ప్రయోగాలు చేసిన బ్రిటిష్ మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త వచ్చేసి బార్ట్లెట్. కథనాలపై ప్రయోగాలు చేసింది బార్ట్లెట్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 బార్ట్లెట్. జెడ్పీడీ విస్తరణ రూపం వచ్చేసి జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. ఇవి టోటల్గా బిట్స్ అయితే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అయితే కలుద్దాం. మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.